చేసిన సీఐని వెంటనే చరణ్పై దాడి చేసిన సీఐని వెంటనే జర్నలిస్టుల హక్కుల సాధన కోసం జర్నలిస్టుల హక్కుల సాధన కోసం పోరాడదాం. జర్నలిస్టుల హక్కుల జర్నలిస్టుల హక్కులను ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసుల దౌర్జన్యం ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులపై దాడిని యూనివర్సిటీలో జర్నలిస్టులపై దాడి చేసిన సీఐని నశించాలి పోలీస్ దౌర్జన్యం, నశించాలి పోలీస్ దౌర్జన్యం, నశించాలి పోలీస్ దౌర్జన్యం. టీయూడబ్ల్యూజే ఐజేయు తరఫున హైదరాబాద్లో బుధవారం జరిగినటువంటి ఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జర్నలిస్టులపై దాడి చేసిన పోలీస్ అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆందోళనలు జరిగినప్పుడు, ప్రజాందోళనలు జరిగినప్పుడు కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టుల్ని టార్గెట్ చేసుకొని పోలీసులు పిడిగుద్దులు కుదడం, లాఠీలతో బాధడం, హింసించడం అలవాటుగా మార్చుకున్నారు. హైదరాబాద్లో బుధవారం నాడు జీ తెలుగు రిపోర్టర్ శ్రీచరణ్పై పిడిగుద్దులని అవి లైవ్లో రికార్డ్ అయినాయి. దానికి సంబంధించినటువంటి సిఐ మీద తక్షణం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు పదే పదే పునరావృతం అవుతూ ఉన్నాయి. ఈ 10 ఏళ్ల తెలంగాణలో కూడా మీడియా స్వేచ్ఛని హరిస్తూ ఉన్నారు. మీడియా స్వయం ప్రకాశితం కానటువంటి చర్యల వైపు ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. దీన్ని టీయూడబ్ల్యూజే ఐజేయుగా ఖమ్మం జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మునుముందు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాను రాను జర్నలిజాన్ని తొక్కిపట్టేటటువంటి, తమ అనుకూల జర్నలిజాన్ని ప్రోత్సహించేటటువంటి చర్యలకు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నాయి. దీన్ని మరొకసారి గమనంలోకి తీసుకొని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఇందుకు కారకులైనటువంటి పోలీస్ అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సస్పెండ్ చేసేంత వరకు కూడా మా ఆందోళన కొనసాగుతూ ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం కవరేజీకి వెళ్తున్న జర్నలిస్టుల పైన నిత్యం అందుబాటులో ఉంటూ సంబంధాలు కలిగినటువంటి పోలీసు అధికారులు కూడా దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిత్యం పోలీసులకు వార్తలు కూడా వాళ్ళ సంక్షేమానికి సంబంధించి కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి విధుల్లో వాళ్ళు చనిపోయినా కావచ్చు, వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులు కూడా పదే పదే మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తున్నటువంటి జర్నలిస్టులకు తెలిసినప్పటికీ జర్నలిస్టుల పైన కావాలని దాడులు చేసి కేసులు పడ్డాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి చర్యలకు పాల్పడినటువంటి సిఐని తక్షణమే సస్పెండ్ చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీడియా పైన, జర్నలిస్టుల పైన దాడులు చేయడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. రాజకీయ పార్టీల నేతలు బెదిరింపులు, కవరేజ్ చేస్తే పోలీసుల బెదిరింపులు, ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో జరగకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో జర్నలిస్టుల సమస్యలపైన, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపైన తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఆ అధికారులను చర్యలు తీసుకొని సస్పెండ్ చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని కూడా తెలియజేస్తాం. నిన్న ఓయూలో జీ తెలుగు రిపోర్టర్ కవరేజ్కి వెళ్ళిన సందర్భంలో ఓయూ పోలీసులు కవరేజ్కి వెళ్ళిన చరణ్పై, జీ తెలుగు రిపోర్టర్ చరణ్పై అత్యంత పాశవికంగా దాడి చేసి నిందితుల్లా ట్రీట్ చేసి అతన్ని ఈడ్చుకెళ్లి దుర్భాషలాడుతూ పోలీసు వాహనాలు ఎక్కియడం మాత్రానికి హేయమైన చర్యగా భావిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్ట్ నేతలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి రోజు ఈ ఘటన ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే టీజే ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కూడా పిలిపించారు. సందర్భంగా పోలీసులు దుశ్చర్యను మాత్రానికి ఎప్పటికప్పుడు ఎండగట్టకపోతే మాత్రం జర్నలిస్టులు తమ హక్కును బాహ్య ప్రపంచంలో, సమాజంలో జరిగే అంశాలను బయటికి పంపించే విధంగా, సమాజానికి తెలియజేసే విధంగా కవరేజ్కి వెళ్ళిన సందర్భంలో పోలీసులు దాడి చేయడం జర్నలిస్టులపై ఇది కొత్త ఏమి కాదు. ఇలాంటి చర్యలు ఇంకా పునరావృతం అయితే మాత్రం
పునరావృతమైన మాత్రానికి జర్నలిస్టులు అంతా కూడా సామూహికంగా నిరాహార దీక్షలు కూడా చేసే అవకాశం ఉంది, చేయడానికి కూడా సిద్ధపడతాం. ఇప్పటికీ ఈ ఘటనపై చరణ్ పై దాడి చేసిన సిఐని సస్పెన్షన్ వేటు వేయాలని చెప్పి కూడా ఎంక్వైరీ కమిషన్ వేసి పూర్తిలో కమిటీ వేసి మాత్రాన్ని దీన్ని నిగ్గు తేల్చాలి. దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో మంత్రివర్గం కూడా పూర్తిగా దీనిపై ఒక ఈ ఘటనకు మాత్రం కమిటీ వేయాలి. కమిటీ వేసి మరోసారి జర్నలిస్టులపై దాడి జరగకుండా చూడాలని TUWJ-TJF గా మేము కోరుతున్నాం. కొంచెం కింది పెట్టండి, లోపల కింది పెట్టండి. హైదరాబాద్ లో ఉస్మానియా తెలుగు రిపోర్టర్ శ్రీ చరణ్ పై పోలీసుల నిరంకుశ దాడిని గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో అనుసరించిన యుగాన్ని పోలీసులు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పోలీసు అధికారులు ఇంకా తమ పాత ఆనవాళ్ళు మర్చిపోకుండా తాము ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాం అనుకోని జర్నలిస్టుల మీద దాడులు పాల్పడుతున్నారు. తాను తెలుగు రిపోర్టర్ అని చెప్పిన తర్వాత ఒక దొంగలాగా చట్ట వ్యతిరేక శక్తులాగా ఆర్డర్ బట్టి దొంగలాగా లాక్కెళ్లారు. ఇది చాలా దుర్మార్గం. అంతేకాకుండా నిరుద్యోగుల మీద జరిగిన లాఠీలో రిపోర్టర్ కూడా గాయపడ్డారు. కనీసం గాయపడిన రిపోర్టర్ని ఆ రిపోర్టర్ అని చెప్పిన తర్వాత కూడా కనీసం హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స చేయడం కూడా మర్చిపోయి పోలీసులు వదిలారు. ప్లస్ అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ప్లస్ ఇప్పుడు హాస్పిటల్లో సగం రిపోర్టర్ చికిత్స పొందుతారు. చికిత్స పొందుతున్న రిపోర్టర్కి మెరుగైన వైద్యం అందించి అతనికి పరిహారం ఇవ్వాలని, ఈ దాడికి పాల్పడ్డ సీఐపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఘటన అది పూర్తిగా పోలీసుల దాష్టికాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా బ్రిటిష్ కాలం లాంటి సిద్ధాంతాలతో ఇప్పటికీ మన మీద రుద్దాలను చూస్తున్నారా అనేది ఉంది. ఎందుకంటే విధి నిర్వహణలో ఉన్న ఒక జర్నలిస్ట్ని సిఐ రాజేందర్ ఒక డెకాయిట్ని ఒక సంఘ విద్రోహ శక్తిని తీసుకెళ్ళినట్టే గల్లాబట్టి తీసుకెళ్లడం ఎంతవరకు సబబు అనేది ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రింట్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియాకైనా స్వేచ్ఛాయుతంగా ఉండాలి. ఫ్రెండ్లీ ఈ సర్కార్ అని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు, అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెప్తున్నారు. ఇంత దాష్టికంగా జర్నలిస్టులపై దాష్టికంగా వ్యవహరించిన సిఐ రాజేందర్ని సస్పెండ్ చేయాలి. అక్కడ జరిగిన పరిణామాలపై నివేదిక తెప్పించుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ప్రస్తుతం పోలీసుల వైఖరి చూస్తూ ఉంటే ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందన్న భావనలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక జర్నలిస్టే కాదు, ఏ ఉద్యమం చేసినా దాన్ని అణిచివేయటమే ఆ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని పనిచేసింది. అయితే దీనికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపేసి వేరే ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన ఇంకా పోలీసులు తమ వైఖరిని మార్చుకోవట్లేదు. తమ వృత్తిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టు పనిచేస్తూ ఉంటే తన వృత్తి చేసుకొనివ్వకుండా గల్లాలు పట్టుకొని తీసుకుపోయి కార్లలో దౌర్జన్యంగా వేసి ఆ పని చేయనివ్వడం అనేది శోచనీయం. ఖచ్చితంగా ఎమ్మటే ఆ సిఐ మీద చర్య తీసుకున్నారని సస్పెండ్ చేయాలి. ప్రభుత్వం కూడా దీనిపై విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిని శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటూ ఒక దాడుల నివారణ కమిటీని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. జర్నలిస్టులపై పోలీసు దాడులు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటీవలే జరిగిన జర్నలిస్టు యూనియన్ ఐజేయు రాష్ట్ర మహాసభల్లో డిప్యూటీ సీఎం గారు హామీ ఇచ్చారు, భావ స్వేచ్ఛకి భంగం కలగదు, మీడియాకి పూర్తి స్వేచ్ఛని ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన నిన్నటి సంఘటన జర్నలిస్టు లోకాన్ని కలవరపెట్టే విధంగా ఉంది. జర్నలిస్టులో ఒక భయానక వాతావరణాన్ని కలిగించే విధంగా అక్కడ సిఐ వ్యవహరించారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా ఇక్కడ స్వేచ్ఛకి పట్టం కడతామనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వాలి అంటే ఆ పోలీసులపై ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు వెంటనే తీసుకొని జర్నలిస్టులో ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీయాలని చెప్పేసి TUWJ ఐజేయు ఖమ్మం జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యారంగ సమస్యల కోసం DSC
వాయిదా వేయాలని చెప్పేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై కవరేజ్ నిమిత్తం వెళ్ళినటువంటి జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ చరణ్ పై పోలీసులు చేసినటువంటి అరాచకత్వం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఏ అప్రజాస్వామిక చర్యకు పాల్పడినటువంటి ఎవరైతే సిఐ అక్కడ పోలీస్ యంత్రాంగం ఉందో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన వచ్చిందని చెప్పేసి ప్రజలు భావిస్తున్న తరుణంలో, పత్రికా విలేకరులు కూడా భావిస్తున్నటువంటి తరుణంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విలేకరులపై ఇలాంటి అరాచకానికి పాల్పడటాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి దాడుల్ని ఇప్పటికైనా నియంత్రించేందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలి. దీంతో పాటు గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలని ఎండగట్టినటువంటి పత్రికా విలేకరులని వివిధ రూపంలో నిర్బంధించినటువంటి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు మేము చేయమని చెప్పినటువంటి ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు ఉన్నారో ఇకనైనా సరే పత్రికా విలేకరుల స్వేచ్ఛను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలి. తక్షణమే పోలీసులు ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించేసి చరణ్ ని అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్లారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.